హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చేరుకున్నాం అనమాట. రష్ అయితే మామూలుగా లేదు, వెహికల్ పార్కింగ్ కూడా లేదు మాకైతే. సో ఎట్టకేలకి ఒక పక్కన వేరే ఇంట్లో వెహికల్ పార్క్ చేసి జరిగింది అనమాట. సో ఎట్టకేలకి ఒక పక్కన వేరే ఇంట్లో వెహికల్ పార్క్ చేసి జరిగింది అనమాట. తర్వాత మేము ఇక్కడ చూస్తే ఫుల్ బ్రిడ్జ్, ఎక్కడ పట్టినా ఫుల్. నా వెనక చూస్తున్నారా, వేల మంది వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి మనం దాదాపు 12 కిలోమీటర్లు నడసాల్సి వస్తుంది సంఘస్థానం చేయాలంటే. ఫుల్ రష్గా ఉంది. ఎవరన్నా సరే మళ్ళీ నార్మల్గా నడచలేని వాళ్ళకి అయితే మామూలుగా బైక్లో అయితే వెళ్తున్నాయన్నమాట. మన బైక్లో అయితే రీచ్ అవ్వచ్చు. సో మేమైతే కొంతమంది ఉన్నాం కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. సో అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో అవే వెహికల్స్ వాళ్ళకి తీసుకెళ్తారు. మనిషికి 500 అంట సంఘం ఘాటికి తీసుకెళ్ళాలని. చూసారు అసలు ఎంత జనం ఒక్కరోజే ఉన్నది కాబట్టి ఫుల్ రష్గా ఉన్నారు, మామూలుగా లేరు. వచ్చంగా ఉన్నారు. సో ఇలా వాటర్లో వచ్చి తీసుకెళ్తున్నారు అనమాట. ఇటు బైక్లో 1500 రూపీస్ అనమాట డ్రాప్ చేస్తాట. మామూలుగా లేదు, జాతర లాగా ఉంది అసలు. 5 रुपए लीटर मिनरल वाटर. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇంకా 3 కిలోమీటర్లు ఎన్నిసి నడిస్తే కానీ త్రివేది సంగమంలో స్నానం చేసేదానికి లేదన్నమాట. సో ఎంత జనాభా ఉన్నారో చూడండి. అయితే మేమైతే షాక్, ఎక్కడి నుంచో వస్తున్నారు అనమాట. చలో భాయ్, చలో చలో. పడవలు పోతున్నాయి చూసావా, అదే త్రివేది సంగమం. అక్కడే గంగా యమున సరస్వతి కలిసేది ఆ పడవలు పోయే చోట.